హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మీకు మీ ఫోటోని ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో డెస్క్టాప్ వాల్పేపర్గా ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అయిందనుకుంటే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ డెస్క్టాప్ మీద కనిపిస్తున్న ఈ ఫోటోను డెస్క్టాప్ వాల్పేపర్ గా సెట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఫోటోను వాల్పేపర్ గా సెట్ చేసి చూపిస్తాను. ఈ ఫోటోపై రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇందులో కనిపిస్తున్న సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఫోటో డెస్క్టాప్ వాల్పేపర్ గా సెట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా ఫోటోని డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ గా సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫోటో స్క్రీన్ కి ఫిట్ అవ్వకపోతే డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేయండి. ఇందులో పర్సనలైజ్ పై క్లిక్ చేయండి. ఇందులో బ్యాక్గ్రౌండ్ పై క్లిక్ చేయండి. ఇందులో చూజ్ ఏ ఫిట్ ఫర్ యువర్ డెస్క్టాప్ ఇమేజ్ అని కనిపిస్తుంది. దీనికి రైట్ సైడ్ లో ఫిట్ అని కనిపిస్తుంది. ఈ ఫిట్ కి పక్కన డౌన్ యారో ఐకాన్ కనిపిస్తుంది. ఇందులో 6 ఆప్షన్స్ ఉంటాయి మొత్తం. వీటిని యూజ్ చేసి మీ స్క్రీన్ మీద ఉన్న మీ ఇమేజ్ ను మీకు నచ్చినట్లుగా స్క్రీన్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ల్యాప్టాప్ లో గానీ పీసీలో గానీ మీ ఫోటోను డెస్క్టాప్ వాల్పేపర్ గా సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఛానల్లో ల్యాప్టాప్ కి సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ వీడియో ఎండ్ స్క్రీన్స్ లోను, వీడియో కార్డ్స్ లోను మరియు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్స్ ఓపెన్ చేసి చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.